ఓకే. ఒక కథ, ఒక టెక్నాలజీ. ఈ రెండింటి మధ్య ఒక సంభాషణ మొదలైతే ఎలా ఉంటుంది? ఈరోజు మనం చూడబోయేది సరిగ్గా అదే. పదండి ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. మన విశ్లేషణ మొదలయ్యేది రామ్, సీత అనే ఇద్దరి సాదాసీదా ప్రేమకథతో. అంతా హ్యాపీగా మొదలైనా కొన్నాళ్లికే డబ్బు సమస్యలు, చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. రామ్ బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు సీత అన్న ఒక్క మాట ఇది: మన ఇద్దరం కలిసి ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోగలమని. ఈ మాటే వాళ్ల బంధానికి, మన కథకి ఆయువుపట్టు. అయితే మనం కేవలం వాళ్ల కథ గురించే మాట్లాడుకోవట్లేదు. ఆ కథ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడటం మొదలుపెడితే ఏమవుతుంది? ఆ కథలోని ఎమోషన్ని ఒక మిషన్ ఎలా అర్థం చేసుకుంటుంది, దానికెలా రియాక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. అసలు విషయం ఏంటంటే, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏదైనా కావచ్చు. ఒక డాక్యుమెంట్ కావచ్చు, ఒక పీడిఎఫ్ ఫైల్ కావచ్చు, లేదా రామ్, సీతలాంటి మనసుని టచ్ చేసే ఒక కథ కావచ్చు. ఏదైనా సరే, ఇక్కడ్నుంచే అసలు ఇంటరాక్షన్ మొదలవుతుంది. సరే, ఇప్పుడు ఈ ఇంటరాక్షన్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫస్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఈ టూల్ ఆ కథలోని సారాంశాన్ని, ఆ ఫీల్ని ఎంత బాగా పట్టుకుందో గమనిద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం టెక్స్ట్ని ప్రాసెస్ చేయడం కాదు, దాని వెనకున్న అసలైన భావాన్ని, ఆ సెంటిమెంట్ని క్యాచ్ చేయడం చాలా ముఖ్యం. అంటే రామ్సీతల కథలో జస్ట్ కొన్ని సంఘటనల్లేవు, అక్కడ ప్రేమ, పట్టుదల, ఒకరికొకరు తోడుగా నిలబట్టం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇది నిజంగా అమేజింగ్. ఇది ఆ ఏఐ టూల్ ఇచ్చిన డైరెక్ట్ రెస్పాన్స్. ఆ కథలోని కష్టాలు, డబ్బు సమస్యలు ఇవన్నీ దాటి ప్రేమంటే ఏంటో రామ్, సీత ఎలా నిరూపించారో, ఆ కోర్ పాయింట్ని ఎంత కరెక్ట్గా పట్టుకుందో చూడండి. ఇది జస్ట్ వర్డ్స్ని రిపీట్ చేయలేదు, కథలోని ఆత్మను అర్థం చేసుకుంది. ఓకే, బాగుంది. ఆ టూల్కి కథ అయితే అర్థమైపోయింది, కానీ ఆ అర్థం చేసుకోవడంతో అది ఏం చేయగలదో ఇక్కడే స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఒక్కసారి ఇన్ఫర్మేషన్ని అది గ్రహించిందంటే చాలు, దాన్ని మనం రకరకాల కొత్త ఫార్మాట్లలోకి మార్చుకోవచ్చు. అంటే ఇది కేవలం డేటాని స్టోర్ చేసుకోవడం కాదు, దానిలోని పవర్ని అన్లాక్ చేయడం లాంటిది. ఉదాహరణకి, ఈ టూల్ 3 పనులు చేయగలదు. 1. మనమిచ్చిన కథని ఒక ఆడియో ఫైల్లాగా మార్చేయగలదు, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు వినడానికి. 2. అందులోని ముఖ్యమైన పాయింట్స్తో ఒక స్టడీ గైడ్ లేదా క్విజ్ తయారు చేయగలదు. ఇక 3. మనకేవైనా డౌట్స్ వస్తే కథలో నుంచే కరెక్ట్ ఆన్సర్స్ తీసి ఇవ్వగలదు. అంటే నాలెడ్జ్ని మనకు కావలసిన టూల్స్గా మార్చడమనమాట. ఈ టూల్స్ అన్నింటినీ చూపించాక ఆ సిస్టమ్ అక్కడితో ఆగిపోదు, అది మనల్ని ఒక డెసిషన్ తీసుకోమని అడుగుతుంది. అంటే మనతో ఒక పార్ట్నర్షిప్ క్రియేట్ చేస్తుంది. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్లే ముందు ఒక చిన్న మాట, అదే సోర్స్ ప్యానెల్. దీని గురించి పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనిలేదు. సింపుల్గా చెప్పాలంటే, మనం మన కథలు, మన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసే ప్లేస్ అన్నమాట. ఈ టూల్ మొత్తం పనిచేసేది దీని ఆధారంగానే. ఇది చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది, మనం ఇప్పుడు ఒక జంక్షన్ దగ్గరున్నాం. కంట్రోల్ ఇప్పుడు పూర్తిగా మన చేతుల్లో ఉంది. నెక్స్ట్ ఏం చేయాలో మనమే దానికి చెప్పాలి. ఇది జస్ట్ ఒక టూల్ని వాడటం కాదు, దానితో కలిసి ఒక కొత్త దారిని క్రియేట్ చేయడం. సో మన ముందు 2 దారులున్నాయి. 1. మనం ఇచ్చిన రామ్ సీతల కథనే ఇంకా డీప్గా అనలైజ్ చేయడం. 2. ఆ కథను పక్కన పెట్టి ప్రేమ సంబంధాల గురించి కొత్త కథల కోసం వెతకడం. మనం లోతుగా తవ్వాలనుకుంటున్నామా, లేక కొత్తవి వెతకాలనుకుంటున్నామా? చాయిస్ మనదే. ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకొస్తుంది. అదేంటంటే, మన కథలు, మన దగ్గరున్న నాలెడ్జ్, ఇలాంటి టూల్స్తో వాటి పవర్ని మనం ఇంకెంత పెంచుకోగలం? ఇది కేవలం ఇన్ఫర్మేషన్ని మేనేజ్ చేయడం గురించి కాదు, మన ఆలోచనల హద్దుల్ని చెరిపేయడం గురించి. ఒకసారి ఆలోచించండి, మనిషి క్రియేటివిటీ, మెషిన్ ఇంటెలిజెన్స్ కలిస్తే ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చో.